ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కోసం ప్రేక్షకులు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సలార్ లాంటి యాక్షన్ సినిమా, కల్కి లాంటి సోషియో ఫాంటసీ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ప్రభాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించాడు మారుతి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్లు సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. కాగా రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై హోప్స్ ను విపరీతంగా పెంచేశారు మూవీ టీం. ఇదిలా ఉంటే రీసెంట్ గా రాజాసాబ్ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు కేవలం 2 కట్స్ మాత్రం చెప్పారట. కాగా సినిమాలోని సీన్స్ లో ఒక తల నరికే సీన్ ను కట్ చేయాలని సెన్సార్ సభ్యులు సూచించారట. ఓ సన్నివేశంలో నేలపై రక్తం ఎక్కువగా కనిపించడం కూడా కట్ చేయాలన్నారట. దాంతో ఈ 2 సీన్స్ సినిమాలో ఉండవని తెలుస్తోంది. ఇక సినిమా అదిరిపోయిందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా అభిమానులు సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.